ఛానల్. సో ఎపిసోడ్లో అయితే నాకు గౌరవ్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా ముందు ముందు ఉంటాడు, బాగా ఆడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే అలా క్రియేట్ చేసుకుంటున్నాడు ప్రతిదీ. అసలు ఆయనకు తెలుగు రాకున్నా కూడా అసలు తెలుగు వచ్చిన వాళ్ళకన్నా తెలుగు రాని నాకు ఏదో ఎక్కడో అన్యాయం జరుగుతుంది అన్న వేలో సూపర్ అనిపించింది నాకు. ఆ పాల ప్యాకెట్ల గురించి గొడవ కానీ, అంటే నువ్వు రేషన్ మేనేజర్గా ఉంటే నువ్వు అలాగే చేస్తావా అని దివ్యనైతే, అంటే దివ్య ఏంటంటే దివ్యకి తెలుసు అక్కడ రీతుది ఏం లేదు, మేమే సీక్రెట్ టాస్క్ మేమే ఇది చేసినామని తెలుసు కాబట్టి అట్లా మాట్లాడుతుంది. కానీ యాక్చువల్గా గౌరవ్ అసలు పొద్దున్న నుంచి ఈరోజు అంతా కంటెంట్ అంతా గౌరవదే. అబ్బా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో ఆయనకు అర్థమైంది అనిపించింది నాకైతే. అసలు నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా టాలెంట్ కూడా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు తెలుగు నేర్చుకోవాలని కానీ, తెలుగు మాట్లాడాలని కానీ, తెలుగు రాకున్నా కూడా అందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి తప్పన, ఏదో ఒక తాపత్రయం అతనిలో కనిపించింది. సో అది ఈరోజు చాలా వరకు ప్రూవ్ అయింది. ఎందుకంటే నేను లాస్ట్ టూ చాలా ఫీల్ అవుతాడు. సో ఎక్సలెంట్ అనిపించింది ఈరోజు. ప్రతి దానికి నేను నా వర్క్ ఉంది కదా, నా స్థానం ఉంది కదా, అసలు తెలుగు రాకుండా కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు చూడు. నేను ఈయన ఏం చేస్తాడో చాలా మంది రివ్యూవర్స్ ఎక్కిరిచ్చారు. అసలు యాక్చువల్గా నేనేమన్నానంటే ఆయనకు చాలా అది ఉంది, తపన ఉంది. ఆ తపన అనేది ఖచ్చితంగా ఒక స్టేజ్లో నిల్చోబెడుతుంది అనిపించింది నాకు. కనీసం ఆ స్క్రీన్ స్పేస్ అదంతా చేసుకున్నాడే అనిపించింది. అబ్బా సూపర్ ఎక్సలెంట్ అనిపించింది నాకు ఈరోజు మాత్రం గౌరవ్ది. యాక్చువల్గా నిన్న కూడా ఒకటి జరుగుతుంది అనమాట. తనుజ వాళ్ళ టీంలో ఉంటాడు, ఆరెంజ్ టీంలో కదా. సో ఈయనేమో థర్డ్ ప్లేస్లో పంపిస్తా అంటారు. ఎందుకంటే తనుజ నేను కెప్టెన్ అవ్వాలి, మేము నేను ఫస్ట్, సెకండ్ నువ్వు, థర్డ్ నువ్వు వెళ్ళాలంటే థర్డ్ నేనే ఫస్ట్ పోతా అంటాడు. నిన్న కూడా ఒకటే ఆర్గ్యుమెంట్ అది. అయితే మరి మొన్న మీకు నామినేట్ చేయలేదు కదా అని తనుజ ఇమ్ము అంటారు. నేను కూడా మీ లెక్కనే నిల్చున్నా, వేరే వాళ్ళని నామినేట్ చేద్దాం అంటే ఒక లైన్కి వెనుకకు నిల్చుంటే వాళ్ళు వేరే వాళ్ళని నామినేట్ చేయాలన్నమాట. అప్పుడు తనుజ ఇమ్ము ఒక డీల్ కుదుర్చుకుంటారు, వైల్డ్ కార్డ్స్ను నామినేట్ చేద్దామని. సో అప్పుడు మనకు గౌరవ్ కూడా లోపలికి వెళ్ళాడు. సో నేను కూడా నామినేట్ చేస్తా అంటాడు. అప్పుడు ఇమ్ము అండ్ తనుజ ఒక డీల్ మాట్లాడుకుంటారు. గౌరవ్ అంటాడు, నన్ను నామినేట్ చేయకపోతే నేను లోపలికి వెళ్తా అంటాడు. సరే అని వీళ్ళు ఒప్పుకుంటారు, నిన్ను నామినేట్ చేయలేము, మేము వేరే వాళ్ళని నామినేట్ చేస్తామనగానే ఇంకా ఆయన ఊరుకుంటాడు. సో నిన్ను నామినేట్ చేయలేదు కదా, సో నువ్వు ఇప్పుడు థర్డ్ ప్లేస్లో వెళ్ళి ఈ ప్లేస్లో వద్దు అన్నట్టుగా డీల్ మాట్లాడుకుంటారు. సో అప్పుడు నీకు సేవ్ చేసినాం కదా, సో నువ్వు ఇప్పుడు థర్డ్ ప్లేస్లో వెళ్ళంటే అది డీల్ వచ్చి రాని భాషలో అది డీల్ మాత్రమే, నేను వెళ్ళను, అది రిక్వెస్ట్ చేయలేదు నేను, అది రిక్వెస్ట్ కాదు అని మళ్ళీగా మాట్లాడతాడు. అబ్బా నిజంగా డీలే కదా, మరి అది రిక్వెస్ట్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు నేను పోకపోతే నేనే నామినేట్ చేస్తాను, నేను పోతే నన్ను నామినేట్ చేస్తాను, డీలే కదా. ఎంత హుషారు ఉన్నాడు కదా, నాకు అదే అనిపించింది ఈరోజు కూడా. అసలు మొత్తం అదే ఇమ్ముతోని ఆ స్లిప్స్ అవి తీసుకురావడం కానీ ఇంటెలిజెంట్. అబ్బా నాకు అనిపిస్తుంది గౌరవ్ ఆ భాష ఒకటి వస్తే ఎక్కడో ఉండేటోడు అనిపించింది నాకు. అది మాత్రం అనిపించింది ఈరోజు నాకు గౌరవ్ గురించి మాట్లాడాలనిపించింది. ఇక తర్వాత రీతు ఈ సినిమా అంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తారు, తనుజ అయినా రీతు అయినా. పాపం దివ్య సైలెంట్గా వెళ్ళింది, ఏం ఓవర్ యాక్షన్ లేదు, వచ్చేసింది. తనుజ ఒక ఎక్స్ట్రా ఐటమ్ అయితే గుర్తించింది. సో రీతు అయితే సూపర్ అనిపించింది, యాక్షన్ కానీ చేయడం, నవ్వడం కానీ అదంతా సూపర్ అనిపించింది నాకైతే రీతుది. సో అదనమాట. సో మళ్ళీ తనుజాకే కంటెండర్ అవుతుందట. లాస్ట్కి వచ్చేసరికి రీతు, గౌరవ్ అండ్ తనుజ ఇమ్ము నలుగురే ఉంటారంట కంటెంటర్ టాస్క్లో. ఇంకా అందరూ ఏదో ఒక కారణం వల్ల వెళ్ళిపోతారు. సో దివ్యని అండ్ సుమన్ని కూడా రీతుయే గుర్తిస్తుందంట. సో అందరూ గుర్తుపడుతున్నారు కానీ అక్కడ ఎందుకు చెప్పట్లేదు? నిఖిల్కి దివ్య మధ్యలో లేచిందని తెలుసు, రీతు కూడా కొంచెం గుర్తుపట్టింది. మళ్ళీ వేరే పేర్లు సాయి అంటారు, టీమాన్ అంటారు, భరణి అంటారు, కళ్యాణ్ అంటారు, తనుజ అంటారు, ఏందో ఏమో సంజన అంటారు. అయ్యో సంజన మీదనే అందరికి అనుమానం. అక్కడ చూస్తే ఏం జరుగుతుందంటే మొత్తం దివ్య వీళ్ళు ఇక లాస్ట్కి అయితే మొత్తానికి తెలిసిపోయింది, ఇంకా అయిపోయింది. కానీ దివ్య ఏం సమాధానం చెప్పుకుంటుంది? అబ్బా కళ్యాణ్కి నాకు అర్థమైతలేదు, కళ్యాణ్ తీసేసినావు, ఒకటి ట్రోల్ అవుతుంది బాగా. దివ్య ఏంటంటే మన టీంలో వాళ్ళు రెబల్స్ అయితే మన టీంలో వాళ్ళని చెయ్యొద్దు అని నువ్వే చెప్పినావు. మరి నువ్వు ఇప్పుడు కళ్యాణ్కి ఏం సమాధానం చెప్పుకుంటావు? కళ్యాణ్ని బ్యాక్ స్టాప్ చేసినావు కదా, కళ్యాణ్కి ఏమని చెప్తావు చెప్పు. ఖచ్చితంగా నామినేట్ చేసినట్టు ఖచ్చితంగా ఎదురు తిరుగుతాడు.
ఇంకొకటి డీమాన్కి పాపం డీమాన్ పేరు అందరు ఎక్కువ 5-6 మంది చెప్పిన డీమాన్ తీసేస్తారట. నిఖిలేమో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇస్తే ఎవరితో గేమ్ ఆడతారు? మరి ఈ మాత్రం దానికి మరి వాళ్ళనే ఫస్ట్ బిగ్ బాస్ తీసేస్తే అయిపోతుంది కదా. ఈ తొక్కలో టాస్క్ పెట్టి తొక్కలో ఇదంతా మళ్ళీ సీక్రెట్ టాస్క్ ఏమైనా ఎక్సలెంట్ ఉందా అంటే అది లేదు. కూర్చుని వాళ్ళని లేపు, పాలు తాగు, గవి. వీళ్ళు అసలు వీళ్ళ మట్టి బుర్రలు ఏంటో మరి ఏంటో నాకు అర్థమవుతలేదు. వీళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు? దివ్య సుమ్ము ఒక దగ్గరనే కూర్చుంటారు, ఒక దగ్గరనే ఇది చేస్తారు అనుకోవచ్చు కదా. దివ్య కూడా తనకి ఎవరైతే సపోర్ట్ చేయలేదో వాళ్ళని తీసేసింది. మరి ఈమూ టీంలో ఎందుకు ఎవరిని తీసేయలేదు? వీళ్ళ టీంలో కళ్యాణి తీసేసినావు, తర్వాత నిఖిల్ తీసేసినావు. ఎందుకు ఇవన్నీ? నీకు సపోర్ట్ చేయనందుక? ఏం ఆలోచిస్తుందో ఏమో. ఇప్పుడు నువ్వు కూడా ఒక కామనర్వే కదా. కామనర్ని తీసేసుకుంటే ఏమొస్తుంది? మీరు ఒక తాటి మీద ఉండి మంచిగా గేమ్ ఆడుకోవాలి కదా. ఏమనంటే నేనే మొత్తం గేమ్స్ ఆడాలి, కళ్యాణ్ మొత్తం నేనే ఆడతా, ఇంకెవ్వరు ఆడరు అని చెప్పేసి నీ ఆశన. అబ్బా అనిపించింది నాకైతే. అసలు వరస్ట్గా ఆడుతున్నట్టుగా అనిపించింది. దివ్య కన్నింగ్ అనిపించింది నాకు. నిన్ననే నాకు నచ్చలేదు యాక్చువల్గా. ఇక డీమాన్ అయితే అందరి పేరు పెట్టని తీసేసింది. నిఖిల్ని కూడా అయ్యో నిఖిల్ పేరు చెప్పేసింది. ఇంకే అంటే ఈమె ఏంటంటే ఆ రోజు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో తనుజకు సపోర్ట్ చేసిన వాళ్ళని తీసేస్తాను ఫిక్స్ అయిపోయి తీసేసింది. అలా తప్పు కదా. భరణి గారిని ఎందుకంటే భరణి గారిని తీసేస్తుండే యాక్చువల్గా. భరణి గారి టీంలో ఇప్పుడు భరణి గారికి కూడా నువ్వు వెన్నుపోటు పొడిచినట్టే కదా. భరణి గారి టీంలో నిఖిల్ తీసేస్తే నిన్నేమనుకున్నామంటే భరణి గారికి సపోర్ట్ చేసిండేమో అనుకున్నాం. ఈ రోజు మళ్ళీ నిఖిల్ తీసేస్తే భరణి గారికి ఏడు సపోర్ట్ చేసినావు. ఇప్పుడు భరణి గారు ఫిజికల్ గేమ్లో ఆడతారో లేదా, అంత స్ట్రాంగ్ అయ్యారో లేదా, ఆయన హెల్త్ ఎలా ఉందో అసలు నీకు ఎవరి మీద లేదు. ఏమనంటే నాకు ఏదో ఒకటి ఉంది, ఆయన అంటే నాకు ఒక ఎఫెక్షన్ ఉంది. ఇవన్నీ ఎవరి కోసం చెప్తావు, ఎందుకోసం చెప్తావు? దివ్య అయితే కన్నింగే అనిపిస్తుంది ఫస్ట్ నుంచి నాకు. ఒక కన్నింగ్ ఏం ఆడుతుంది, శ్రీజన్ టార్గెట్ చేసిన తర్వాత తనుజన్ టార్గెట్ చేసింది, తర్వాత అందరినీ టార్గెట్ చేస్తూ వస్తూ ఉంది. గౌరవ్ని నోటికి వచ్చినట్టు మాట్లాడుతావు, నీకు ఫుడ్ కట్టు, నువ్వు చేయకపోతే నీకు ఫుడ్ ఇవ్వను అంటుంది. ఫుడ్ ఎందుకు ఇవ్వవు నువ్వు? ఫుడ్ ఎందుకు ఇవ్వవు? ఆయన వర్షన్ ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడని ఈమె కోపం వస్తుంది. ఆయన తెలుగు రానుడు అంత గట్టిగా మాట్లాడుతుండంటే తెలుగు వచ్చింటే ఇంకెంత బాగా మాట్లాడేవాడు అనిపించింది నాకైతే ఈరోజు. దివ్యకు బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిండు. అబ్బా నిజంగానే కదా. మరి పాలు పోయిందంటే అది ఎవరిదైనా కావచ్చు, ఎవరిదైనా ఫాల్టే కావచ్చు కదా. మనకు పాలు లేవు, నీ కారణంగా నువ్వు సరిగ్గా చూసుకోలేదు అన్నట్టే వస్తుంది. ఏదైనా కూడా అలాగే వస్తుంది, అట్లా కూడా మాట్లాడచ్చు. ఇంకొకటి నేను మాట్లాడాలనుకుంటున్నా, ప్రతి ఒక్కరు ఫోన్ కాడికి పోయి ఒకరు ఎలిమినేట్ అయ్యారు అని చెప్తున్నారు. నేనే ఎలిమినేట్ అయినా అని ఏం నమ్మకం అని ఒక్కరు కూడా నిలదీస్తలేరు, ఒక్కరు కూడా అడగట్లేదు. ఆ నిజమో అబద్ధమో కూడా తెలుసుకుంటలేరు. కావాలని వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తున్నారో అని కూడా అడగట్లేదు. అలా కూడా ఆలోచించవచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించట్లేదు? అందరూ నువ్వు ఎలిమినేట్ అయినా కానీ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు అనిపించింది. ఎందుకో ఏమో మరి. అట్లా అడిగేది ఉండే. బిగ్ బాస్ అప్పుడు కాల్లో మాట్లాడేవాడేమో, చూసేటోళ్ళు కదా. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.